ఒరే అలేఖ్యని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారా? మీరందరూ కావాలని ఏదో పెద్ద కథలు వేస్తున్నారండి. ఒక్క రాత్రి మరదల్ని స్టేషన్లో ఉంచితే పరిగెత్తుకుంటూ వచ్చాం. ఇన్ని రోజులు నేను జైల్లో ఉంటే ఒక్కసారైనా నన్ను చూడటానికి వచ్చావా? అలేఖ్య మెంటాలిటీ అది ఇదని క్లాసులు బీగుతున్న మీరైనా వచ్చారు? రాలేదు. ఆ రోజు మీరు వచ్చుంటే నాతో ఒక్క మాటైనా ఓదార్పుగా మాట్లాడుంటే ఈ రోజు నాతో ఒక్క మాట మాట్లాడడానికి మీకు అర్హత ఉండేది. లేదు, మీకు అర్హత లేదు. మీకు నా ముందు మాట్లాడే అర్హత లేదు. అమ్మా, వీళ్ళందరూ నూతుల కప్పలమ్మా. అలేఖ్య మెంటాలిటీని అర్థం చేసుకుంటే ప్రపంచాన్ని అర్థం చేసుకున్నట్టు ఫీల్ అయిపోయే అమాయకులమ్మా వీళ్ళు. అంతా అలేఖ్య పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఆలోచిస్తారు, అలేఖ్య ప్రపంచం అన్నట్టుగా మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళ మాటలు నేను పట్టించుకోనమ్మా, పట్టించుకోను. అలేఖ్య నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఏం లేడు, ఈవిడ లేదు. అలేఖ్యతో నేను కాపురం చేసినప్పుడు వీళ్ళు లేరు. అలేఖ్యకి నాకు మధ్య ఉన్న కష్టాలేంటో బాధలేంటో వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఈరోజు వచ్చి నా కాపురం గురించి మాట్లాడుతున్నారు. చూడండి, మీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఇక మీరు వెళ్ళొచ్చు. ఇంటికొచ్చిన వాడిని ఇలాగే అవమానిస్తావా? అలేఖ్య విషయంలో ప్రశ్నించే వాళ్ళని ఎవరినైనా ఇలాగే పొమ్మంటాను, ఏదైనా చేస్తాను. ఏం చేస్తా? ఏం చేస్తావు? మాట్లాడు, చెప్పేం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు, ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు, ఏం చేస్తా? మాట్లాడి చెప్పు, ఏం చేస్తా? చెప్పు. నరికేస్తాడు, మా అన్నయ్య నరికేస్తాడు. ఏంటి మా అన్నయ్య చొక్కా పట్టుకుంటావా? తీ, చెయ్యి తీ. మా ఇంటికొచ్చి మా అన్నయ్య చొక్కా పట్టుకుంటావా? నీకెంత ధైర్యం? మా వదిన మీద నీకెంత అభిమానం ఉందో అంతకంటే రెట్టింపు అభిమానం నాకుంది. వదిన విషయంలో మా అన్నయ్య చెప్పాల్సింది చెప్పాక వినేసి వెళ్ళిపోకుండా రెచ్చగొడతావా? ఒరే ధనుష్, ఏంట్రీ ఆవేశం? ఇంటికొచ్చిన వాళ్ళతో ఇలాగేనా మాట్లాడేది? రే ధనుష్, నువ్వు లోపలికి వెళ్ళు. మా వాళ్ళు లోపలి తీసుకెళ్ళు. పదరా, అన్నయ్య చెప్పాడు కదా, పదరా. చూడు బ్రదర్, వాడికి మీకంటే ఎక్కువగా వాడి వదిన మీద అభిమానం ఉంది, అంతకంటే ఎక్కువగా ఈ అన్నయ్య మీద గౌరవం ఉంది. వాడు చిన్నోడు, ఏదో ఆవేశంలో కత్తెత్తాడు. క్షమించండి, వాడి తరపున నేను సారీ చెప్తున్నాను. మీరు వెళ్ళండి. హే సూర్య, ఇన్నాళ్ళు నేను అలేఖ్య వైపే తప్పుందనుకున్నాను, కానీ నాకు ఇప్పుడు అర్థమైంది మీ వైపే తప్పుందని. పదశ్రీకర్, మీ అందరి సంగతి తేల్చడానికి మళ్ళీ వస్తా. వెళ్ళి బ్రదర్, వెళ్ళు. ఏం తెలుసుకుంటావో తెలుసుకో. నేను మాత్రం అన్నిటికీ తెగించే ఉన్నాను, అది మాత్రం నువ్వు తెలుసుకో. వెళ్ళండి. పదానుష,
అన్నయ్య ఆ శ్రీకర్ అలా మాట్లాడే శ్రీకర్ ఏదో ఆవేశంలో నా షర్ట్ పట్టుకుంటే కత్తెత్తేస్తావా? రేయ్, అసలు శ్రీకర్ ఎలాంటి వాడు నీకు తెలుసా? నీ వదిన్ని అమ్మలాగా చూసుకుంటాడు. అలేకి ఏడిస్తే తను ఏడుస్తాడు. మీ వదిన ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వాళ్ళ అన్నయ్య తను మెడబెట్టి బయటికి ఎంటితే ఈ శ్రీకరే అలేకిని ఆదరించి అమ్మలాగా చూసుకున్నాడు. అసలు శ్రీకరే లేకుంటే మీ వదిన ఏమైపోయి ఉండేదో ఒకసారి ఆలోచించు. పెద్ద కత్తెత్తేస్తున్నాడు మగాడు. సారీ అన్నయ్య, నీ మీద ఎవరైనా చేయి వేస్తే నేను సహించలేను. రే, ముందు వాటర్ తాగు. శ్రీకర్, ఏంట్రా ఈ ఆవేశం? ఆవేశం కాకపోతే ఇంకేంటి? అసలు వీళ్ళ వల్లే అలీకి తన కొడుకుని తీసుకెళ్లి రైల్వే స్టేషన్ వదిలేసింది. వాళ్ళు వచ్చి కొడుకుని తీసుకెళ్ళి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. ఇప్పుడేమో అన్నదమ్ములు ఎగిరెగిరి పడుతున్నారు. రే, నువ్వు కొంచెం తగ్గురా ఈడియట్. సరే, మనం మంచి లాయర్ దగ్గరికి వెళ్దాం. ఎలాగైనా అలీకిని బయటికి తీసుకురావాలి. వద్దురా, వద్దు. వద్దని చెప్తావేంటి? అర్థమైంది. ఆ తిక్కదేమని అనుకుంటుందేమని ఆలోచిస్తున్నావు కదా. సరే, ముందు పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదా. వద్దురా, అక్కడికి కూడా మనం వెళ్ళొద్దు. మనం అలేఖ్యని విడిపించడానికి ప్రయత్నించొద్దు. అలేఖ్యని పలకరించడానికి పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళొద్దు. నీకేమైనా మతిపోయిందా? ఒరే, సూర్యనారాయణ గారి కళ్ళని చూసావా? చూశాను. అలేఖ్యకి కళ్ళల్లో పొగరుంటే ఆయనకి ఊళ్ళంతా పొగరే. కాదు, ఆయన కళ్ళల్లో కనిపిస్తుంది పొగరు కాదు, కాన్ఫిడెన్స్, విశ్వాసం. తన భార్య విషయంలో తనేదో చేయబోతున్నాడు. అది నా భార్య మంచి కోసమే అనే విశ్వాసం. అరెస్ట్ చేయటం అంటే మంచి చేయటవా? భార్యని ఎంతో గొప్పగా ప్రేమించే ఆయన ఇలా ఎందుకు చేస్తున్నాడని ఒక్కసారి ఆలోచించు. నాకిప్పుడు అర్థమైంది, ఆయన ఏదో ప్లాన్తో చేస్తున్నాడని. ఆయన చేసేదేదో చేయని, మనం ఏ ప్రయత్నం చేయకుండా కామ్గా ఉందాం. లేదే, ఆయన మాటలు నీకు అర్థం కావటం లేదు. చాలా పొగరుతో పగతో చేస్తున్నాడు. తనని జైల్లో పెట్టించిందనే కోపంతో అలేఖ్యని అరెస్ట్ చేయించి జైలుకి పంపించాలని చూస్తున్నాడు. ఒరే, అది మాత్రం కాదు. భార్యని ఎంతో ప్రేమించే ఆయన అలేఖ్య విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నాడంటే ఆ నిర్ణయం వెనకాల ఏదో పెద్ద కారణమే ఉంటుంది. అది ఖచ్చితంగా అలేఖ్య మంచి కోసమే అయి ఉంటుంది. ఒరే, అలేఖ్యకి ఏ సమస్య వచ్చినా నిన్ను కాని నన్ను కాని కాంటాక్ట్ చేస్తుంది. ఇంతకుముందు బాబుని రైల్వే స్టేషన్లో వదిలేశాక కూడా నిన్ను తీసుకెళ్లి వెతికించింది. కానీ నీకు కానీ నాకు కానీ తన అరెస్ట్ విషయం ఫోన్ చేసి చెప్పలేదంటే అది తమ భార్యాభర్తల విషయమని ఫీల్ అవుతుంది.
అందుకే ఇందులో మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఈ సమస్యని వాళ్ళకే వదిలేద్దాం. తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు ఆలోచిద్దాం. అలాగే. నువ్వు అలేఖ్యని ఎంత తొందరగా చంపేస్తే నీకంత తొందరగా ప్రమోషన్ వస్తుంది. చంపడం ఆలస్యమైతే నీకిలాగే ప్రమోషన్. నేనెంత తొందరగా అలేఖ్యను చంపితే అంత తొందరగా సేవ్ అవుతాను. లేకపోతే బాస్ నన్ను ఏ క్షణానైనా చంపేస్తారు. అలేఖ్యను చంపేయాలి, చంపేయాలి. నా పరిస్థితి ఇప్పుడు చంపాలి లేదా నేను చావాలి. టెన్షన్గా ఉంది. చంపేయాలి, అలేఖ్యను చంపేయాలి. పోలీస్ స్టేషన్కి ఇంటి క్యారేజ్ వెళ్తోందంటే ఖచ్చితంగా అలేఖ్య ఇదే తింటుంది. నేను పంపినట్టు సాక్ష్యాధారాలేమీ ఉండవు. దాంతో సూర్య పోలీసులు కలిసి కుట్ర పన్ని అలేఖ్యని చంపేశారని ఆ నేరం వాళ్లపైకి వెళ్తుంది. నేను సేఫ్ అవుతాను.
ఏరా పోలీస్ స్టేషన్ దగ్గర నేను అరేంజ్ చేయమన్న పిల్లాడిని అరేంజ్ చేసావా లేదా? చేశాను మేడం. ఈ క్యారేజ్ ని ఆ పిల్లాడే లోపలికి తీసుకెళ్లి అలేఖ్య మేడం గారికి ఇవ్వాలి. మనమెవ్వరం ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు ఉండకూడదు. ఓకే? ఓకే మేడం. అలేఖ్యని చంపడానికి ప్రయత్నించినప్పుడు ఎవరు అలేఖ్యని కాపాడుతున్నారు? ఎవరు కాపాడేది? ఎవరు? అలేఖ్య వెనకాల ఉన్నదెవరు? అలేఖ్యని ప్రతిసారి కాపాడేదెవరు? అసలు ఇదంతా చేస్తున్నదెవరు? మేడం, జ్యూస్ ఏమన్నా తీసుకురమ్మంటారా? నా పేరు చెప్పుకొని మీరంతా తాగండి. అలాగే మేడం. ఎక్స్క్యూజ్ మీ. అదిగో ఆవిడ గారు మొగుడు వచ్చారు. ఏంటి సార్ క్యారేజ్ తీసుకొచ్చారు? మేడం గారి కోసం. ఏంటో కేసు పెట్టింది మీరే, ఇప్పుడు భోజనం పెడుతుంది మీరే. వెళ్ళండి. బస్ స్టాండ్లో డీలక్స్ రూమ్స్ చూశాను, రైల్వే స్టేషన్లో డీలక్స్ రూమ్స్ చూశాను, ఎయిర్పోర్ట్లో విఐపి రూమ్స్ చూశాను. ఇలా లాకప్లో డీలక్స్ రూమ్స్ ఇప్పుడే చూస్తున్నాను. ఇలా అరేంజ్ చేసుకోవటం నా భార్య ఊరఫ్ అలేఖ్యదేవి గారికే చెల్లింది.